సో ఇంకా ఆ రోజు పడుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ 8:30కి అలా లేసాము. నేను లేచేసరికి మా కజిన్ ఇది మొత్తం వేసిందనమాట. సో మేము కలర్స్లో హెల్ప్ చేశాను అండ్ ఇక్కడ హ్యాపీ పొంగల్ హెల్ప్ చేశాను అంతే. సో చాలా బాగా వేసింది కదా మా కజిన్. సో ఇది సంక్రాంతి రోజు మా ఇంటి ముందు మొక్కు. అండ్ ఇంకా తినడము, ఇంట్లోనే ఉన్నాము, గుడి కూడా ఎక్కడికి వెళ్ళాలి. అండ్ కనుమ రోజు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఇది వెడ్నెస్డే రోజు అనమాట ఈవినింగ్. సో నెక్స్ట్ డే అయితే థర్స్డే, ఇంకా ఆ రోజు స్కూల్ స్టార్ట్ అయితే అక్క వెళ్దామని మా కజిన్ అన్నది. పార్క్కి వచ్చాము ఈరోజు ఈవినింగ్. మా జున్ను ఇవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. స్లో బెట స్లో. అండ్ ఇక్కడ మా మమత ఎలా ఆడుతుంది. ఏ ఆగు చెరి పట్టుకోకు. అండ్ ఇక్కడ నేను చాలా ఇయర్స్ తర్వాత ఇలా స్వింగ్ ఊగడం అనమాట. అండ్ నేను వేసుకున్న ఈ డ్రెస్ అయితే 2016లో నా బర్త్డేకి నేను తీసుకుంది. సో అప్పటి డ్రెస్ అనమాట. సో చాలా ఇయర్స్ తర్వాత ఈరోజు వేసుకున్నా. అండ్ మా షెన్ను కూడా చాలా బాగా ఆడుకున్నాడు, స్వింగ్ చాలా బాగా ఆడుకున్నాడు. కాకపోతే మా జున్నుయే కొంచెం భయపడింది అనమాట స్వింగ్ ఆడేటప్పుడు. ఎందుకు వానికి భయం వేసింది అనుకుంటా. సో స్లైడ్, ఇంకా సీసా అండ్ వీల్స్లో రౌండ్గా తిరగడం ఉంటుంది కదా, అవి బాగా ఆడుకున్నాడు మంచిగా. సో వాడిని నేను ఫస్ట్ టైం ఇలా బయటికి తీసుకెళ్ళమంటే, అంటే ఇలా గ్రౌండ్కి అనమాట, గ్రౌండ్కి ఇలా తీసుకెళ్ళి ఆడిపించడానికి తీసుకెళ్ళడం ఇదే ఫస్ట్ టైము మా జున్నుని నేను తీసుకెళ్ళడము. అండ్ ఇంకా మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసాం, వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. మా కజిన్ చాలా వెనకాల పడింది, అక్క రండక్క వెళ్దామని. అసలు ఇంట్రెస్ట్ లేకుండే ఎక్కడికి వెళ్తామని. ఇంకా సరేలే వెళ్దామనేసి ఇంకా వెళ్ళాము. సో పర్లేదు, కొద్దిసేపు ఒక 1 అవర్ అలా స్పెండ్ చేసాము. ఇంకా కొంచెం చీకటి పడుతుంది అనే టైంకి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము అక్కడ నుంచి. సో ఇందులో అయితే మొత్తం రాగా పెట్టాను, మేము ఎక్కడ ఏం మాట్లాడాము, ఎలా మాట్లాడాము అనేసి పెట్టాను. అండ్ ఇంకా అది అయిపోయిన తర్వాత చెరువు రోడ్ అనమాట అదంతా. అక్కడ రామారావు టిఫిన్ అండ్ స్నాక్స్ సెంటర్ ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ మేము దోశ తిన్నాము. సో ఇంకా అది నేను వీడియో తీయడం అయితే మర్చిపోయాను. సో మేము అక్కడ దోశ తిన్నాం అనమాట. చాలా బాగా యమ్మీగా ఉండే. చట్నీ కూడా చాలా బాగుందన్నమాట. సో అది ఫేమస్ అక్కడ. రామారావు టిఫిన్ సెంటర్ అంటే చాలా ఫేమస్ కోకాపేటలో, అందరికీ తెలిసే ఉంటుంది. సో మేము అక్కడ ఇంకా దోశ తిన్నాము, మసాలా దోశ సూపర్ యమ్మీగా ఉంది. ఇంకా తినేసి అక్కడే ఇంకా దోశ తినేసి అదే మా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ సూపర్ ఉండే. అక్కడ వీడియో అయితే తీయడం మర్చిపోయినా. మా తమ్ముడు అయితే గుర్తు చేశాడు, కజిన్ చెర్రీ. కాకపోతే నేను అంత వినిపించుకోలే, ఏంటో నాకు వినిపించలేదు. తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు చెప్తున్నాడు, నేను చెప్పిన అక్క హలో ఫ్రెండ్స్ అని చెప్పి ఇక్కడ ఫుడ్ తింటున్నామని చెప్పు అన్నాడంట. సో అంతా వినిపించుకోలేదు. తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు అయ్యో అని అక్కడ వీడియో తీసి ఉండాల్సింది అని అనుకో. ఇక్కడ చూడండి, మా జున్ను అయితే కొంచెం ఆ స్వింగ్ ఆడుకోవడానికి భయపడుతున్నాడు. సో నేను వాడిని ఎత్తుకొని, ఇంకా అదైతే భయపడద్దు అనేసి నేను వాడిని ఎత్తుకొని ఇలా కాసేపు అయితే ఆడిపించాను అనమాట. సో వాడైతే బాగానే ఆడుకున్నాడు. అది కూడా భయపడాడు అప్పుడు కూడా. చూడండి వాడు ఎంత భయంతో కూర్చున్నాడు. సో సరే అనేసి ఇంకా ఆపేస్తాను అనమాట. మా చెల్లు చూడండి అలా ఊగుతుంటూ పడుకున్నాడు, వాడు అట్లానే నిద్రపోయాడు స్వింగ్ ఊక్కుంటూ. అండ్ లాస్ట్లో మేము ఇలా స్లైడ్ ఆడుకున్నాము. చాలా కామెడీ అనిపించింది. ఎంజాయ్ చేయాలి అప్పుడప్పుడు మనలో ఉన్న చిన్నతనం అదంతా మనం ఎంజాయ్ చేయాలి. అప్పుడే మన స్ట్రెస్ తగ్గుతుంది. అలా మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ మా జున్ను తర్వాత మా కజిన్ అనమాట తినే మా వెనకాల పడింది, అక్క వెళ్దామని. సో అలా వెళ్ళాము. సో వాళ్ళిద్దరు మంచిగా బోట్లు పెట్టుకొని మరి అలా స్లైడ్ ఆడుకున్నారు. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఇప్పుడు నెక్స్ట్ కొన్ని సెకండ్స్లో డ్యూయల్ వీడియో స్టార్ట్ అవుతుంది. సో డ్యూయల్ వీడియోలో మాట్లాడాను నేను. సో అదంతా నేను ఏం మాట్లాడాలి, ఎలా కామెడీగా మాట్లాడానో అదంతా ఉంటుంది, చూడండి. ఇంత బాగా ఆడుకుంటా. స్టార్ట్. కమ్ మా సిస్టర్ ఇద్దరు మంచిగా ఆడుకుంటున్నారు. మా మరదలు
మమత. నువ్వు పెళ్లి సందడి వీడియో పెట్టాను కదా ఈమెనే అనమాట. సో పార్ట్ 2 ఇంకా పెట్టాలి, అది ట్రై చేస్తా పెట్టడానికి. వీడేమో మా చిచ్చర పిడుగు, మా ఇంటి చిచ్చర పిడుగు వీడు, చెర్రిగాడు చిచ్చర పిడుగు, మా ఇంట్లో చిన్న తమ్ముడు, అందరికన్నా చిన్న. అండ్ ఇక్కడ ఉయ్యాల ఆగుతున్న రోజంతా పార్క్. మేము ఫస్ట్ టైం వచ్చాము. యా కమ్. ఏ నో, 1 by 1 కమ్. స్లో. మంచిగుండు, వీడియో కంటిన్యూ అవుతుంది, డ్యూయల్ వీడియో ఇది. ఫ్రెండ్స్ మేము వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్, జస్ట్ డూయింగ్ కామెడీ. మేము వెళ్ళిపోతున్నాం, అయిపోయింది. గాడిదేమో ఉందాం ఇంకా అంటుంది, ఆల్రెడీ 7 అవుతుంది. మా చిన్నోడు పడుకుంటూ, మా మమ్మీ చిన్నోడు ఎత్తుకుంది. ఇక మా జున్ను, మా జున్ను ఇంకా మా చిన్న చిచ్చరపిడి ఆడుకుంటున్నాడు ఇక్కడ. అయ్యో చూడండి అక్కడ లవ్ బర్డ్స్, అండ్ దేర్ ఆల్సో 1 లవ్ బర్డ్స్. బై ఫ్రెండ్స్, వెళ్ళమ్మా ఫ్రెండ్స్. మా తమ్ముడు ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ బై వాక్. మేము యాక్చువల్గా ఇందాక దోశ తిన్నాం టిఫిన్ సెంటర్లో, అది వీడియో తీసడం మర్చిపోయినా. ఇక మా చిన్న పునుగు తింటున్నాడు. సో బై వాక్ యూఆర్ ఆల్ గోయింగ్. వెనకాల మా మమ్మీ వస్తుంది స్లోగా, మేమైతే వెళ్తున్నాం. ఇక్కడ పొట్రగాడు వెళ్తున్నాడు. సో మధ్యలో మేము టిఫిన్ సెంటర్ దగ్గర దోశలు తిన్నాము, అక్కడ మిస్ అయిపోయింది అనమాట తీయడం మిస్ అయిపోయినా. చూడండి మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. బై ఫ్రెండ్స్, బై. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది. నేను జుట్టు ముందలకి వేసుకుంటే మా మమ్మతో నవ్వుతుందండి. అది కూడా చెప్తావా? చెప్పాలి. సో ఇంటికి వెళ్తున్నాం. బాయ్. మా చెల్లి కూడా నవ్వుతున్నాడు చూడండి. సో చెప్పండి, ఈవినింగ్ ఇలా బయటకు వెళ్ళడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుందా? దోశ బాగుందా? బాగుంది. స్పాన్సర్ ఇగో ఈమెనే, మా చిన్న బాబాయ్. ఓకే బాయ్, మళ్ళీ కలుస్తాను. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 7 అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ మూక కలిసి అందరం పానీపూరి తినడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగో మా సెకండ్ పిన్ని ఫ్రెండ్స్, రేపటికి కూరగాయలు సర్దుకుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ ఈ బుడ్డిగాని ఇంట్లోనే వదిలి పెడతాము. ఈ బుడ్డిగాడేమో వస్తున్నాడు, వీడు వద్దంటే వస్తున్నాడు. వీడు ఏం చేస్తామే, తీసుకెళ్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మా డాడీ ఇప్పుడే చెప్పులు కిందికి వేసిన ఫ్రెండ్స్ పైనుంచి. హలో, ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం అనమాట ఈవినింగ్ పానీపూరి తినడానికని. మేము ఇంకా ఇక కచ్చరా ఫెలో వీని ఇంట్లోనే ఉండరా అంటే నన్ను వదిలి ఉండడు అనమాట. సో నా వెనకాలే వస్తున్నాడు. యాక్చువల్గా అయితే మొన్న ఒక రోజు కూడా వెళ్ళినాము నైట్ 9 o'clockకి. మా మమ్మీ ఇంకా మా 2 కజిన్స్ అండ్ మా మరదలు తిను అండ్ మా జున్ను కూడా వచ్చిండు. సో ఇప్పుడైతే గోయింగ్. సో ఇప్పుడు ఏంటంటే ముందర అలా వెళ్ళిపోతున్నారు మా జున్నుని వదిలేసి. సో ఇది 3rd టైం అనమాట మేము బయటికి వెళ్ళడము. సో ఇక్కడ స్వీట్ షాప్ ఉంటుంది ఒకటి, అక్కడ పానీపూరి చాలా బాగుంటుంది అనమాట. చాలా రోజుల తర్వాత నేను స్టార్ట్ చేసిన, పండగ రోజు తిన్నా. చాలా క్రంచిగా ఉంటాయి పానీపూరి, చాలా క్రంచిగా ఉంటుంది. సో ఇంకొక రోజు అయితే పార్క్కి వెళ్ళాము. ఆ రోజు రామారావు టిఫిన్స్ అండ్ స్నాక్స్ అనేది ఫేమస్ అనమాట కోకాపేట్లో. సో చట్నీ చాలా బాగుంటుంది. సో అక్కడ మేము ఈవినింగ్ స్నాక్స్ టైంలో 7:30 ఆ టైంకి దోశలు తిన్నాము, మసాలా దోశ సూపర్ ఉంది.
ఫస్ట్ ఒకటి టేస్ట్ చేసినాము, తర్వాత బాగుంది అనేసి ఇంకొకటి తిన్నాం అనమాట. ఇక నైట్ డిన్నరే చేయలేదు. సో మంచిగా కడుపు నిండా దోశలు తినేసినాము. దోశలు తినేసి ఇంకా వెళ్ళిపోయినాం అనమాట. సో ఇంకా 2 రోజులు అయితే మా ఇంటికి వెళ్ళిపోతాము. వెళ్ళిపోతే ఇక పని మనుషుల గెటప్ వచ్చేస్తుంది బ్యాక్. పని మనుషుల గెటప్ బ్యాక్ వస్తుంది అని మా మరదలు అంటుంది అనమాట. ఇక ఇవే రోడ్ పైన వీడియో తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా ఏమని అనుకోని, మనకెందుకు, మనం చేసేది మనం చేసుకుందాం అనేసి వీడియో అయితే తీస్తాను. చూడండి నా వెనకాల ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు ఎలా చూస్తున్నారు. సో దగ్గరకు వచ్చేసాము ఫ్రెండ్స్, వచ్చేసాము. ఓకే, అక్కడికి వెళ్ళాక తీస్తా. Here it is, ప్రవీణ్ స్వీట్ షాప్ దగ్గర పానీపూరి. చూడండి ఇక్కడ ఎంత క్రౌడ్ ఉన్నదో. సో మేము వెయిట్ చేయాల్సి వస్తుంది, చాలా క్రౌడ్ ఉంది. ఇదే అనమాట పానీపూరి షాపు, స్వీట్ షాప్, పానీపూరి షాప్. సో అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందనేసి ఆ లోపు స్మార్ట్ పాయింట్ వచ్చాము. స్మార్ట్ పాయింట్లో మా మమత ఏమో తీసుకుంటారంట, అదేంటో లాస్ట్లో చూపిస్తాను, మీరే సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. సో స్మార్ట్ పాయింట్లో ఇదంతా ఉంది. మీరు కోకపేటలో దగ్గరలో ఉంటే మీరు వచ్చి వెళ్ళండి, చాలా బాగున్నాయి. క్రాకరీ యూనిట్, ఈ కప్స్ అయితే చాలా బాగున్నాయి. 50 రూపీస్ అంట స్పెషల్ ప్రైస్. అండ్ ఇవి కూడా బాగున్నాయి. ఇంకోండి చెప్పాను కదా సర్ప్రైజ్, ఇదే తీసుకోవడానికి వచ్చింది. వేసి మా మమ్మీ 2 కప్పులు తీసుకుంది. ఓకే అయిపోయింది, తీసుకొని వెళ్దామా? స్వీట్ షాప్, మా మామత, మా జిన్ను ఇక సో మా మమ్మీ పాలకూర తెమ్మని చెప్పింది, ఫోన్ చేసి తీసుకున్నాం. మా మమత స్మార్ట్ పాయింట్లో కొన్న వస్తువులు. వీళ్ళందరూ ఇక్కడ మంట వేసుకున్నారు. మేము కూడా నిన్న ఇంట్లో మా తాత ఇట్లనే మంట పెట్టినమాట కట్టెలతో. చాలాసేపు అక్కడ కూర్చొని చిట్ చాట్ చేస్తాము మా చిన్న పిన్నితో. అది నేను వీడియో తీయలే, మర్చిపోయా. ఎన్నో తీసామనుకుంటా మర్చిపోయా. సో ఇవాళకి ది బాయ్ బాయ్. ఫైనల్గా మా స్ట్రీట్లోకి వచ్చేసాము. ఇది లాంజ్ అనమాట, లాంజ్ అపార్ట్మెంట్స్ ఇవంతా. సో దిస్ ఈస్ అవర్ పెద్ద ఇల్లు. పాతిల్లు అంటాం మేము, అదేమో కొత్తిల్లు. కొత్తిల్లు అని పేరు వచ్చేసింది, పాతిల్లు కొత్తిల్లు. ఇదిగో మా చిన్న మూక వెళ్తున్నాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మేము వచ్చేసరికి మా షెన్ని ఎలా వస్తున్నాడు నా దగ్గరికి. మా తాత ఏం చేస్తున్నావు తాత? మంచిగున్నావు తాత. మా తాత బాగాలేదని ఫీల్ అవుతున్నాడు చూడండి. ఇక మా తాత మా పెద్ద ఫ్యామిలీకి పెద్ద మూక. నరసింహ గ్రాండ్ ఫ్యామిలీ. ఓకే, ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. రిటైర్డ్ 5-6 ఇయర్స్ అవుతుంది రిటైర్డ్ అయిపోయి. చూడండి మంచిగా రెడీ అవుతున్నాడు. అయితే తాత ఏం తిన్నావే? ఏం తిన్నావు? బిస్కెట్ తిన్నాడు. బిస్కెట్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పే. చేతుపు. బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. నా మన్మరాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. నా మన్మరాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ తాత.